హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇవాళ ఒక ఆమె ఏమో ఉండే పేరేదో ఉన్నది, ఆమె ఉన్నట్టున్నది, లేడీస్ ఉన్నట్టున్నది. ఒక లేడీస్ అయి ఉండి ఒక లేడీస్ని ఒక ఆడామని పట్టుకొని నీ ఎదవ గోలేంది, నువ్వు గుడ్ మార్నింగ్ అది ఎందుకు చెప్తాను, నీ సావు నువ్వు సావు అని పెట్టింది నాకు. అంతేనా కదా? ఒక రకంగా పెట్టింది. నేను చెప్తున్నా, నా విధవగోళ నీకెందుకు, నీ 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 చావేదో నువ్వు చావు. అంతేనా కదా? నువ్వు చావు, నన్ను ఎందుకు చావమంటారా అండి? మాకు కూడా నీట్గా మాట్లాడవచ్చు, మోటుగా మాట్లాడవచ్చు. కాబట్టి అట్లా వేరే వాళ్ళ నా వీడియోస్ నచ్చకపోతే మీరు చూడకండి. మిమ్మల్ని ఎవరు చూడమంటారు? ఇట్లా వస్తాయి రాగానే జరిపి పడేసేయండి. మీరు చూడకండి, ఓపెన్ చేయకండి. మిమ్మల్ని ఎవరు చూడమంటారండి? నీ చావు నువ్వు చావు, పొద్దున్నే నీ విధవగోలేందంటావు. నీ విధవగోలేంది అసలు నాకు అర్థం కాదు. నా ఇష్టం. నేను నేను ఏదో ఎవరు చేయకూడదు అయితే నేను చేస్తలేను. అవునా కదా? నాకు ఆ హక్కు ఉంది, నేను పెట్టుకునే రైట్స్ ఉన్నాయి, నేను పెట్టుకుంటున్నా వీడియోస్. నీకు చూడబుద్ధి కాకపోతే, నీకు ఇష్టం లేకపోతే నువ్వు చూడకు. ఇలాంటి కామెంట్స్ ఎవరికి పెట్టద్దు, ఎవరిని బాధ పెట్టద్దు. మనం చేయబుద్ధి అయితే ఎవరికైనా ఏమైనా హెల్ప్ చేయాలి, లేకపోతే వదిలేయాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే అయితే అది కరెక్ట్ కాదండి. దయచేసి చెప్తానా, మీరు ఎవరో నాకు తెలియదు. సరే ఏమో నేను ఇట్లా మీకు తెలిసేమో, తెలిసినా మీకు నచ్చకపోతే నన్ను వదిలేయండి. అంటే మీకు నా వీడియోలు చూడడం నచ్చకపోయినా, నేను నచ్చకపోయినా, ఏదైనా నచ్చకపోతే వదిలేయండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు అయితే పెట్టద్దండి దయచేసి. మీరు ఎవరో ఏంటిదో కానీ నేను మీకోసం ఒక షార్ట్ వీడియో కూడా చేసి పెడతాను నేను. అంటే మీరు ఇది చూస్తారో చూడరో చూడండి. అది ఓకే అండి. నేను ఎవరైనా ఏం మాట్లాడినా నేను మాత్రం నాకు కుదిరినన్ని రోజులు నేను ఇది గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అంటే కొందరికి కొన్ని ఉంటాయి. కొందరు డ్యాన్సులు చేస్తానండి, భార్యాభర్తలు ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఎగురుతుండ్రు, డ్యాన్సులు చేస్తారు. వాళ్ళకు 1K 2K 3K 5K 9K ఇస్తారు. ఏమిటికి ఇస్తారండి ఆ డ్యాన్సులు? ఎవరికి చేయరాదు? మాకు చేయరాదా డ్యాన్స్? మేము చేస్తాం, మాకు ఇస్తారా అవి? వాళ్ళు ఏం పెద్ద అంత అందంగా చేస్తారా వాళ్ళు? ఇది ఉంది తల్లి, అది ఉంది తల్లి, బాగుంది తల్లి, మీరు ఇది డీమార్ట్ బిల్లా, ఒక బిల్లుని ఇట్లా పెట్టేస్తే డీమార్ట్ బిల్లా అని కామెంట్ చేసుడు. అదే అంటే ఎవరిష్టం వాళ్ళని. నాకు ఇట్లనే నచ్చింది. నేను ఏం చెప్తున్నా, ఒక పలకరింపుగా మీకు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ అవి చెప్తానా, మీరు కూడా నాకు చెప్పండి అని చెప్తానా. మీకు నచ్చితే చెప్పండి, నచ్చకపోతే చెప్పకండి. కొందరికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, అంటే కొన్ని ఇష్టాలు ఉంటాయి. నాకు ఇట్లనే చెప్పాలనిపిస్తా, నేను ఇట్లే చెప్తానా. మీరు పెట్టుకోండి ఒకటి ఛానల్, మీరు పెట్టుకున్నారో పెట్టుకోలేదో నాకు తెలియదు. మీరు కూడా యూట్యూబ్లో అకౌంట్ చేసుకోండి, మీరు పెట్టుకోండి. మీకు నచ్చిన వీడియోలు మీరు పెట్టుకోండి. నన్ను ఎందుకు అనాలండి? మీరు ఎవరేదన్నా ఏమన్నా నేనైతే నా ఇష్టం అండి, నా ఇష్టమనే అంట. నేను మీలాంటి వాళ్ళకు, నన్ను అభిమానించే వాళ్ళకు, నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళకైతే నేను ఏదైనా చెప్తా, థ్యాంక్ యూ చెప్తా, అన్నీ చెప్తా, అంతే చెప్తా. కానీ నన్ను బాధ పెట్టే వాళ్ళకైతే నేను ఏమంటా అంటే నా ఇష్టము. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే చెప్పండి నాకు, నేను దానికి సమాధానం చెప్తా. కానీ నీ విధవ గోలేంది, నువ్వు లేస్తే లేచావు, మమ్మల్ని ఎందుకు చంపుతావు, నీకేమైంది? నువ్వు చూడకు, నేను ఎవరు చూడమంటారు? నా వీడియో చూడకు నువ్వు. నీకు అడ్డమై వస్తానే నేను లేపుతానే, బెల్ కొట్టి ఏమన్నా రింగ్ వస్తుందా, ఏమన్నా ఫోన్ రింగ్ లాగా ఇట్లా రింగ్ వస్తుందా, లేకపోతే నేను ఇట్లా వచ్చి లేపుతాను? నేను నా ఇష్టం, నేను పెట్టుకుంటా. నేనేమన్నా నీకు ఇబ్బంది కలిగించేది, నువ్వెవరో నాకు తెలియదు అసలు. నీకు ఇబ్బంది కలిగించేదేమన్నా పెడితే నన్ను అడగప్పుడు. నేను గుడ్ మార్నింగ్ చెప్తే నీకేమవుతుందండి? మీరు ఎవరండి అసలు? నన్ను మీ విధవ గోలేంది, నా ఇష్టం, నేను అట్లనే పెడతా. మీరు అన్నందుకు ఇంకా చూడండి, మీరు ఎవరో కానీ మీరు అన్నందుకు ఇప్పుడు ఈ వీడియో అవుతుంది 2-3 నిమిషాలు, 4-5 నిమిషాలు, 5-6 నిమిషాలు అవుతుంది. కానీ అండి నేను నిజంగా ఇట్లనే పెడతా. నా పేరు సులోచన అండి. ఇంకా సులోచన అంటే ఏంటిదో నేను ఇంకా అసలు మీకు నాకున్న ఏదో సరే ప్రాబ్లమ్స్ అంటారా, పనులు అంటారా, ఏదో వల్ల నా ఒరిజినాలిటీ మీకు కనబడతలేదు. నేను ఇంకా స్ట్రాంగ్ ఉంటే నేను ఇంకెట్లా మాట్లాడుతున్నా మీకు తెలియదు. నేను మీకోసమే ఈ వీడియో అయితే మీకోసమే చేసి పెడుతున్నా. నేను ఇంకా నాకు కుదిరితే ఏం చేస్తా తెలుసా అని, ఇంకా ముందు ఇప్పుడు మామూలుగా గుడ్ మార్నింగ్ గుడ్ నైట్, ఒక్కొక్కసారి గుడ్ ఈవినింగ్ అది పెడతానా. నేను గుడ్ ఆఫ్టర్నూన్ పెడతా, గుడ్ మార్నింగ్ పెడతా, గుడ్ ఈవినింగ్ పెడతా, గుడ్ నైట్ పెడతా, అన్నీ పెడతా. గంటకు ఒక్కోసారి కూడా హాయ్ అండి అని కూడా ఒక వీడియో పెడతా. మీకు ఎందుకండి? నా ఇష్టం, నేను అట్లనే పెడతా. నేను ఎవరైనా ఎదుటోళ్ళని డిస్టర్బ్ చేసేది చేస్తే మీరు ఊరుకోకండి. మీకేమైంది అసలు? నేను వీడియోలు పెడితే మీకేమైందండి? మీరు ఎవరో తెలియదు నాకు, మీరు ఎందుకండి?
అవును, నేను వేరే వాళ్ళకి కూడా కామెంట్లు పెడితే చూస్తాను. పెట్టద్దండి, మీరే కదా ఎవరు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడము, చావు బతుకు. నేను చేస్తే మీకేమొస్తుందండి? మీకు ఏంటిది లాభం? నేను ఇది మీకోసమే అండి, మీకోసమే పెడుతున్నా ఈ వీడియో. మళ్ళీ చిన్నది నేను షార్ట్ పెడతా, ఈరోజు పెట్టాను, పొద్దున పెడతా, మార్నింగ్ పెడతా. ఏంది గుడ్ మార్నింగ్లో పెడతా నేను. నాకు ఈరోజు వేరే పనులు ఉండే, నిన్న హాస్పిటల్ ఉండే, ఈరోజు పనులు ఉండే. నేను ఈరోజు ఆడికి మీకు కామెంట్ పెట్టినా, మీరు పెడితే దాన్ని రిప్లై పెట్టినా. నేను ఇలా చేయొద్దండి, నేనైతే నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టదు. స్టార్టింగే మీ సోదంతా చెప్తాను నేను, మీ సోదుతో అవసరం లేదు నాకు. హాయ్ అండి మీకు అందరికీ, నన్ను అభిమానించే వాళ్ళకి అందరికీ హాయ్ అండి. మా డిన్నర్ అయితే అయిపోయింది. మీ డిన్నర్ అయిందా అండి? మాకు ఈరోజు పొద్దున 9:30 బయటకు వెళ్తే 4కి వచ్చినాం అండి, ఇంటికి 4:30 అట్లా అయింది. మాకైతే ఏదో పర్సనలీ పనులు అండి, ఎటేటో. నిన్న హాస్పిటల్, నా కన్ను దానికోసం హాస్పిటల్కి వెళ్ళినాము, కోటికి వెళ్ళినామండి. నిన్న రోజంతా అంటే నిన్న కొంచెం లేట్గానే వెళ్ళాము. 12:30 1కి వెళ్ళినాము. 1కి వెళ్తే 5 అయిందండి, 4:35 అయింది. ఇక రోజు ఒక దిక్కు తిరగడం, అలసిపోవడం అండి. కాబట్టి ఇక మేము కూడా ఇక పడుకుంటాము. మేమైతే తిన్నామండి, మా డిన్నర్ అయిపోయింది. మీ డిన్నర్ అయిందా అండి? మీకైతే అందరికీ, నన్ను అభిమానించే వాళ్ళకి కూడా నేనంటే ఇప్పుడు ఒక ఆమె, నేనైతే లేడీస్ అనుకుంటాను, పేరు చూస్తే లేడీస్ లానే ఉంది. ఆమెకు కూడా మేడం మీకు కూడా గుడ్ నైట్ అండి. మీకు ప్రత్యేకంగా మీకే గుడ్ నైట్. ఈరోజు అయితే మీకే గుడ్ నైట్ అండి, మీకు అందరికీ అండి. అంటే మీరు నేను నచ్చలేను కదా, నచ్చకపోయినా మీకు గుడ్ నైట్. అందరికీ గుడ్ నైట్ అండి, నన్ను అభిమానించే వాళ్ళందరికీ గుడ్ నైట్. నేను పెడుతూనే ఉంటానండి వీడియోలు. మీలాంటి వాళ్ళు ఇట్లా రెచ్చగొడితే నేను అసలు మధ్యలో నాకున్న పర్సనల్ ప్రాబ్లాలు అంటారా, పనులు అంటారా, కష్టాలు అంటారా, ఏమంటారో తెలియదు. వాటి వల్ల ఒక్కొక్కసారి యూట్యూబ్ వద్దు పాడద్దు వదిలేద్దాం అనుకుంటాను. కానీ లేదండి, మీరు ఇలాంటి వాళ్ళు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఇంకా వీడియోలు పెడుతూనే ఉంటా అండి. ఇంకెక్కువ పెడతా నేను, ఇంకా మీరు ఇట్లా చేసేదంటే. కాబట్టి మేము తిన్నామండి. మేము తినడం అంటే మనం ఏం తిన్నాం ఇవాళ? కొంచెం పిచ్చి ఓసారి పిచ్చి ఏం లేదండి, ఓపిక లేక అవి లేక ఈ మక్కలు ఉంటాయి కదండి, మక్క పేలాలు అంటే పాప్కార్న్ ఏదో అంటారు. పాప్కార్న్లు అవన్నీ అది మధ్యలో వచ్చినాయండి. పేలాలు, మక్క పేలాలు అవైతే అందరు తెలిసి ఉంటాయి, ఎవ్వరికి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. చేసుకొని తిన్నాం. టీలు మాత్రం కొంచెం ఎక్కువ తాగుతున్నాండి. ఒకప్పుడు అసలు నేను టీయే తాగపోదు. ఇప్పుడు టీ అంటే నేను ఎక్కువ ఇంత గ్లాస్ ఉంటే ఇంత గ్లాసులో తాగనండి, దాంట్లో సగమే తాగుతా. కానీ రోజుకు ఒక 5-6 సార్లు అవుతుందండి. టీలు బంద్ చేయాలండి, టీలు ఎక్కువ తాగుడవుతుంది. అంటే నేను మంచి అలవాట్లు ఉన్నాయి నాకు. గ్రీన్ టీ తాగుతా, కషాయం తాగుతా, కషాయం ఇస్తారు డాక్టరు, కేరళ హాస్పిటల్ చూపించుకుంటా నేను. అవన్నీ ఉన్నాయి, మంచి అలవాట్లు కూడా ఉన్నాయి. ఒక్కటి నాకు వేరే చెడ్డ అలవాట్లు ఏం లేవండి. చికెన్ మటన్లు ఎక్కువ తినను నేను. స్వీట్స్ కూడా తింటాను, కానీ ఒక పద్ధతిగా లైట్గా. స్వీట్స్ ఎక్కువ ఏవి ఎక్కువ తినా, కానీ టీ ఒకటి ఎక్కువ తాగుతాను. ఈ టెన్షన్స్ వల్ల ఏదో తలనొప్పి దానికి స్వీట్స్ ఎక్కువ కొంచెం సారీ అండి, టీలు ఎక్కువ తాగుతున్నా. టీలు తగ్గించుకోవాలి. మేము పేలాలు తిని టీ తాగినామండి. ఇక నేను మెడిసిన్ అయితే వేసుకున్నా. అది అంతా మెడిసినే అండి, అంటే కళ్ళల్లో వేసుకునేది, కళ్ళు వేసుకునేది, హోమియో. అంటే ఇక కొంచెం ఉన్నాయండి నా ప్రాబ్లమ్స్. నేను మీకు చెప్పుకున్న టైం వస్తుంది అనుకుంటాను. హాస్పిటల్లోకి అయితే తిరగడమే అండి. ఏదో చూడ్డానికి ఇలా ఉన్నందుకు వీళ్ళకి ఏముండే అనుకోవద్దు. నాకుండే ప్రాబ్లమ్స్ నాకున్నాయి. మీకైతే గుడ్ నైట్ అండి. మీరు తిన్నారా? నాకు ఒక్కరు కూడా కామెంట్ చేస్తలేరండి. నేను మొన్న పల్లీల పచ్చడి, మన దోశకి ఇడ్లీకి చేసిన పచ్చడి ఒక వీడియో పెట్టిన, కొబ్బరి చట్నీది ఒక వీడియో పెట్టిన, పోన్ కన్నామది పెట్టిన ఒక వీడియో, మొన్న మా ఆయనకు బాక్స్ పెట్టుకుంటూ కూడా ఒక వీడియో పెట్టిన. నేను ఎన్నో వీడియోస్ పెడుతున్నా, పెద్ద వీడియోస్, ఫుల్ వీడియోస్. ఇప్పుడు ఇది కూడా ఫుల్ వీడియోనే అయిపోతుంది. కానీ మీరు నాకు ఎవ్వరు కామెంట్ చేస్తలేరండి ఒక్కరు కూడా. ఆమె మేడం గారు చేసిరు, ఒక మేడం ఏమని, నువ్వు చస్తేంది, నువ్వు బతుకుతేంది, నీ గోల్ ఏంది, నువ్వు లేస్తే మాకేంది, నువ్వు చస్తే మాకేంది అని ఒక కామెంట్ చేసిరండి. కామెంట్ ఎవరు చేస్తలేరు అంటే ఆ మేడం గారు అట్లా కామెంట్ చేసారు. అట్లా చేయొద్దండి, ఏదన్నా మంచి మాటలు ఉండాలండి, అలాంటివి ఉండద్దు. ఇంకా వద్దులేండి, విసికించద్దు. నాకేదో మాట్లాడాలనిపించి మాట్లాడినా. మీ అందరికైతే గుడ్ నైట్ అండి. నేను ఒక షార్ట్ వీడియో పెడతా ఇప్పుడు, చిన్నది గుడ్ నైట్ది. ఇది ఫుల్ వీడియో కూడా పెట్టేస్తా. ఒకటి నా దగ్గర ఏంటంటే అండి, ఇప్పుడు ఏముందంటే ఎడిటింగ్ లేదండి. నాకు అర్థమవుతుంది నాది, నేను చెప్పుడు మర్చిపోయినా అండి. దీనికి మళ్ళీ ఏం చేస్తారో కానీ నాది ఒక వీడియో 15,000 అయిపోయిందండి. అవునా కదా? వ్యూస్ అంటే 15,000 మిలియన్ కాదు, అదే హ్యాపీ నాకు. 15,000 అయింది.
కానీ నేను ఒకటి ఏంటంటే అండి, ఎడిటింగ్ కొంచెం వీటికి ఎడిటింగ్ కావాలండి. నా వీడియోస్కి నేను ఎడిటింగ్ చేస్తలేను. అది మైక్ కొనుక్కోవాలి, స్టాండ్ అది కొనుక్కోవాలి. నాకు అంటే నా టాలెంట్ ఇంకా కొంచెం మీకు చూపిస్తా అండి. కొన్ని చేయాలనుకుంటున్నా, నేను చేస్తానా మరి ఏమో తెలియదు, చూడాలి, చేయాలనేది అనుకుంటానా. కొంచెం ప్లీజ్ అండి మీ సపోర్ట్ నాకు కావాలి, మీ ఎంకరేజ్మెంట్ నాకు. అంటే లైక్ చేయండి, షేర్ చేయండి అని నేను చెప్పినా అండి. నేను మిమ్మల్ని అడగను అని చెప్పిన, కానీ ఏవండి సబ్స్క్రైబర్లు ఏవి, లైక్లు ఏవి, షేర్ చేయడం ఏది, కామెంట్ చేయడం ఇది ఏదీ లేదండి. ఇట్లయితే నేను ఎక్కడండి ఇప్పుడు నేను మేలో కదా, మే నెలలో పెట్టినామండి ఇది ఛానల్. అంటే నాకు అకౌంట్ తీసుకున్నా నేను. మే అంటే ఇదేంది 10 నెల, 5 నెలలు అవుతుంది కదా, 5th మంత్ అయిందండి, 5 నెలలు అయిందండి. ఇప్పటికైతే ఏం రిజల్ట్ అయితే పెద్ద ఏం కనబడతలేదు. ప్లీజ్ అండి నాకైతే సపోర్ట్ చేయండి, ఓకేనా అండి. బాయ్ అండి, గుడ్ నైట్, నమస్కారం.